హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. ఈరోజు బొబ్బర్లతో గుంత పొంగనాల పులుసు అండి. కర్రీలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మనం ఈ గుంత పొంగనాలు కాకుండా మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసుకొని చేసుకోవాలి. కానీ డీప్ ఫ్రై మరీ అంత మంచిది కాదు కదా అని గుంత పొంగనాలతో చేశానండి. ఇప్పుడు ఎలా చేశానో చూసేద్దాము. గుంత పొంగనాల పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. మామూలుగా మనం పుణుకులు, గారెలు అలాగా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. అలాగా ఇంకా అస్తమానం డీప్ ఫ్రైలు బాగుండదు కదా అని నేను గుంత పొంగనాలు చేసి ఇలా పులుసు చేశానండి. చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట బొబ్బర్లతోని. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలాగా మధ్యలో అవి కొంచెం డార్క్గా అవుతాయి అన్నమాట. అప్పుడు మొత్తం అన్నీ కూడా మనం తిప్పేసుకోవాలి. ఎప్పుడైనా సరే కానీ సిమ్లోనే పెట్టుకోవాలి గుంత పొంగనాలు, లేకపోతే మధ్యలో ఉడకదనమాట లోపల. ఇప్పుడు అన్నీ తీసేసుకొని గిన్నెలో వేసుకుందాం. ఇలా చూడండి ఎంత బాగున్నాయి, చూసారా? ఇలా కూడా తినొచ్చు మామూలుగా. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఆనియన్స్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 టమాటాస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కారం వేసేసుకుందాము. నేను 1 స్పూన్ అయితే కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూను సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అంతేనండి. ఇంకా మసాలా అవసరం ఉండదు ఇక పులుసుకి. ఇలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాలు వేసేసుకుందాము. ఇలా గుంత పొంగనాలు వేసేసుకొని కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. మరి ఇలాగ ట్రై చేస్తే చింతపండు వాటర్ వేసాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, మరీ పెద్దది కాదు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్ వేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇంకిపోతాయి బాగా, అది పీలుస్తాయి కదా. ఇప్పుడు అయిపోయింది చూడండి. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగా చూడండి, చికెన్ కర్రీలా కనిపిస్తుంది కదా. చాలా బాగుంటుంది కర్రీ. ఇలాగా చేసుకొని తింటే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. చూసారా ఎంత బాగుందో కర్రీ? చూడటానికి బాగుంది కదా, తింటే ఇంకా బాగుంటుంది. ఇలా చేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో ఈ గుంత పొంగనాల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.